సార్ ఏమిట్రా మోత? ఒరే వ్యథవా, వ్యథవన్నారు వ్యథవా, మధ్యాహ్నం భోజనానికి వస్తానని ఇప్పుడెట్లా వచ్చేది? మాట్లాడలేరా గాడిద? అమెరికాలో ఉన్న నా పిల్లల దగ్గర నుంచి 3 ఉత్తరాలు వచ్చాయి. ఆ మాట చెప్పవేరా పిచ్చి సచ్చినాడా? మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. ఏం చేశారు సార్? ఎప్పుడు వస్తున్నారండి? నాన్న, నీకు సీరియస్ గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని రాశావు. ఎంత పెద్ద కొడుకునైనా కేవలం కర్మకాండ కోసం అంత దూరం రావటం డబ్బు టైము దండగా అన్న సంగతి నీకు కూడా తెలియంది కాదు. ఇంకో విషయం, మన ఆస్తిపాస్తుల విషయంలో వీలునామా మాత్రం ముందుగానే రాసిపెట్టు. ఇది గుర్తు చేయడానికే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఉంటాను. ఇట్లు నీ పెద్ద కొడుకు. నాన్న, నీకు చాలా సీరియస్ గా ఉందని రాశావు. చావు బతుకులు మన చేతుల్లో లేవు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి కూడా చేసేది ఏమీ లేదు. పోతే ఆస్తిపాస్తుల లావాదేవీలు అన్నయ్య నేను హ్యాపీగా సెటిల్ చేసుకుంటాం. అంతా సవ్యంగా జరిగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ చిన్న కొడుకు. హాయ్ గ్రాండ్ఫా, నీకు చాలా సీరియస్ గా ఉందని డాడీ చెప్పారు. వెరీ సాడ్. ఇన్నాళ్ళు నువ్వు రాసిన లెటర్స్ కంటించిన రకరకాల స్టాంప్స్ కలెక్ట్ చేస్తుండేవాడిని. ఇక నుంచి నీ లెటర్స్ రావంటే నా ఇండియన్ స్టాంప్స్ కలెక్షన్ కూడా ఆగిపోతుందని చాలా వర్రీగా ఉంది. ఎనీవే, నీ ఆత్మశాంతి కోసం ముందుగానే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విష్ యూ ఏ పీస్ఫుల్ డెత్. నీ గ్రాండ్ సన్. నా కొంట్లో బాగాలేదు అని రాసిన ఒక్క ఉత్తరంతో వాళ్ళంతా వెంటనే వచ్చి వాళ్తారని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసింది. ఇందుకోసమా? నా కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, నా రక్త స్పర్శ నిన్నాళ్ళు తప్పించిపోయింది. ఇందుకోసం అమ్మా? యుద్ధంలో నడుం విరిగిపోయినప్పుడే బ్రిగేడియర్ భవానీ ప్రసాద్ గా వీరమరణం పొందక వీల్ చైర్ లో ఈ పాపిష్టి బతుకును భరిస్తోంది. ఇందుకోసం? ఊరుకోరా బాబు, ఊరుకోయ్యా. ఊరుకోండి సార్, బాధపడకండి. నారాయణ, ప్రపంచంలో ఉన్నవి 7 సముద్రాలే సార్. మీరు 8వ సముద్రం అంటారేమిటి అని అడిగావు, గుర్తుందా? కలుక్కుమన్న గుండెల్లోంచి కట్టలు తెంచుకుని ప్రవహించే కన్నీటి సముద్రమేనయ్యా 8వ సముద్రం. అన్ని సముద్రాల కన్నా భయంకరమైంది కన్నీటి సముద్రం. యుద్ధరంగంలో శత్రు సైనికుల తూటాలు నా శరీరాన్ని తూట్లు పొడిచిన రోజును కూడా ఈ కన్నీటి సముద్రాన్ని ఆపగలిగానమ్మా. కానీ ఈ రోజున చీటిల్లాంటి ఆ మాటలకి మాత్రం ఊరుకో బుజ్జి, ఊరుకోనైనా. వద్దమ్మా, నన్ను ఏడవనివ్వండి. నాకెవరూ అడ్డుపడద్దు. నేను కన్నీరు పెట్టిన మొదటి రోజు, ఆఖరి రోజు కూడా ఇదే కావాలి. నా కన్నీరంతా ఇంకిపోయేలా
కన్న మమకారం నశించిపోయేలా కరువు తీరా ఏడవనివ్వండమ్మా నన్ను ఏడవనివ్వండి ఏడవనివ్వండి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నిజమా? పోసిన తల్లే. మీ తాతగారికి నమస్కారం చేస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తారమ్మా. ఏమయ్యా చూసావా, నీ మనవరాలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందయ్యా, ఫస్ట్ క్లాస్ లో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదులో వాళ్ళ దిష్టి, పక్కింటి దిష్టి, పై ఇంటి దిష్టి, మీ తాత దిష్టి, నా దిష్టి. ఏమిటయ్యా అట్టా చూస్తున్నావు? చూసావా, నా మనవరాల్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించాను. రియల్లీ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిజంగా నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా టోటల్ ఎడ్యుకేషనల్ కెరీర్ లోని ఇంత సక్సెస్ ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ సాగర్, సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అమ్మా, హార్టీ కంగ్రాచులేషన్స్. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావని నాకు ముందే తెలుసు. ముందు ముందు ప్రాక్టీస్ లో కూడా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లోనే ఫస్ట్ రావాలి నువ్వు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అంకుల్. సమయానికి నాన్నగారు ఊళ్ళో లేరు, రాగానే చెప్తే ఎంతో సంతోషపడతారా. నాన్నగారు, నాన్నగారు, నేను పాస్ అయ్యాను నాన్నగారు, ఫస్ట్ క్లాస్ లో. అంతేకాదు కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చాను. చాలా సంతోషం తల్లి. వాడు ప్రయాణం చేసి వచ్చాడు కదమ్మా, ఆ బడలెగుతూ ఉండి లేకపోతే మిస్ కమల బిఏ గోల్డ్ మెడలిస్ట్. ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్. హలో, బాగున్నారా? బాగున్నానండి, చాలా కాలం తర్వాత. ఇదిగో ఇది నా మనోరాలు. ఓ, షీస్ లవ్లీ. ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ లా మిస్ వసుంధర స్టేజ్ పైకి రావాలి. రాఘవా, నేను గుర్తున్నానా? డాక్టర్ కృష్ణవేణిని. ఈ అమ్మాయి మా హాస్పిటల్లోనే పుట్టింది. చాలా సంతోషం. యూ మస్ట్ బి ఎ ప్రౌడ్ ఫాదర్. కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంలో మిస్ వసుంధర పేరెంట్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్. మిస్ వసుంధర పేరెంట్స్ ప్లీజ్. వసుంధర పేరెంట్స్ ప్లీజ్. ఏమ్మా, మీ పేరెంట్స్ రాలేదా? డ్రైవర్ కార్ ఆపు.
ఏమిటలా పారేశావు? పారేక దాచుకోమంటావా? కొన్ని వందల మంది ముందు నా కన్న తండ్రి నాకు చేసిన అవమానానికి గుర్తుగా దాచుకోమంటావా? ఏ తల్లిదండ్రులైనా గర్వించేలా నేను గోల్డ్ మెడల్ సాధిస్తే సగర్వంగా స్టేజీ మీదకొచ్చి సంతోషంగా నన్ను చూసి గర్వపడాల్సిన నా కన్న తండ్రి నా కళ్ళ ముందే నిర్దాక్షిణ్యంగా ఆడిటోరియం నుంచి నిష్క్రమించాడే. నేను చేసిన నేరం ఏమిటి నానమ్మా? అది కాదమ్మా. ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నేను నిజంగా నీ మనవరాల్ని, పైన కన్న కూతురునేనా, లేక జాలిపడి మీరు చేరదీసిన ఏ దిక్కు లేని అనాథనా? అవునరా, నేనే తీశాను ఆ ఫోటో. ఒక తండ్రిగా నీ కూతురు మంచి చెడు ముద్దు ముచ్చట ఏనాడైనా చూసావా? నువ్వు చేస్తున్నది తప్పని 1,00,000 సార్లు చెప్పాను, అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు. ఆఖరికి ఈ రోజు పిల్ల ఫస్ట్ను పాస్ అయ్యి 10 మందిలోనూ పేరు తెచ్చుకుంటే నువ్వు సంతోషపడి దాన్ని సంతోషపెట్టడానికి బదులు పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా పెడసరంగా వెళ్ళిపోయావే. ఆ పిల్లంటే అంత చులకనారా నీకు? రేయ్, నా మనవరాలంటే ఏమనుకున్నావురా? ఏదో ఒక రోజున ఫోటోలు ఎందుకు తీశావు? నువ్వు చనిపోయిన వాళ్ళ కోసం బ్రతుకుతూ బ్రతికున్న వాళ్ళని చంపుకు తింటుంటే చూస్తూ ఊరుకోలేక ఆ ఫోటోలన్నీ తీసి ఒక మూల పారేశాను. ఏ తప్ప? ఈ రోజు నువ్వు చేసిన పని అమ్మో కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరైతే తల తీసేసావాడివా? అమ్మనేరా? అమ్మని నేను ఉండబట్టే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు, దాని బాగోగులు పట్టించుకోకుండా. కన్న తండ్రి అయి ఉండి కసాయి వాళ్ళ ప్రవర్తిస్తున్నావురా. నేననేదాన్ని లేకపోతే ఉండేది కాదు. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యను పొట్టలు పెట్టుకుని మరీ పుట్టిన నీ పాపిష్టి మనవరాలు ఈ కడప తొక్కుండేది కాదు. హాస్పిటల్ నుంచే ఏ అనాథాశ్రమంలోనో పారేసి ఉండేవాడిని. నువ్వనేదానివే లేకపోతే, నిజంగా నువ్వనేదానివే లేకపోతే ఈ ప్రపంచంలో నన్నెవరు ఎవరు అడ్డుకునేవాళ్ళు కాదు. నానమ్మ